హలో, నేను చెప్పాను కదా మార్నింగ్ ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను మైక్ 2కి అండ్ మైక్ మినీకి డిఫరెన్స్ అనేది చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. బిఫోర్ దట్ ఏంటంటే ఇది మైక్ 2 అనమాట, DJI మైక్ 2. ఇది నేను పాకెట్ 3 క్రియేటర్ కాంబోలో తీసుకున్నప్పుడు వచ్చింది. సో దానికి వేరియేషన్ ఏంటంటే ఇది స్ట్రాంగ్ ఏమంటారు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అండ్ 250 మీటర్స్ రేంజ్ అనేది వీడియో మనం అక్కడ 250 మీటర్స్ లోపు దీన్ని బ్లూటూత్తో ఎనేబుల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆడియో క్వాలిటీ సూపర్గా వస్తుంది. సో ఇది ఓవరాల్గా అయితే ఇది 6 dB మన ఆడియో కంట్రోల్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది మైక్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి, చూడడానికి చాలా బాగుంది అండ్ లుక్ వైజ్ కూడా చూడవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సి ఏంటంటే రెండు ఉంటాయి దీంట్లో, మైక్ TX ఒకటి, మైక్ RX ఒకటి. మైక్ TXలో ఏమవుతుంది అంటే దీంతో పాటు ఒక చిన్న అడాప్టర్ వస్తుంది, లేదా డైరెక్ట్ బ్లూటూత్తో ఎనేబుల్ చేసుకోవచ్చు. మైక్ RX ఏంటంటే సెట్ అనమాట. సో కాంబోలో దాంట్లో 2 మైక్స్ వస్తాయి అండ్ రిసీవర్, ట్రాన్స్మిటర్స్ అన్నీ కలిగి ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా దీంట్లో అండ్ అప్ టు 8 GB అనేది స్టోరేజ్ అయితే దీంట్లో బిల్టినే ఉంటుంది. సో ఓవరాల్ మైక్ అయితే ఇది. అండ్ మీరు వింటున్నదంతా మైక్ 2 నుంచి ఆడియో క్వాలిటీ. ఇప్పుడు నెక్స్ట్ మైక్ మినీ గురించి మాట్లాడదాం. ఇది మనం చెప్పాను కదా ఆల్రెడీ మైక్ మినీ అని. సో ఇది మైక్ మినీ అనమాట. దాంట్లో పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు. సేమ్ 200 to 250 మీటర్స్ రేంజ్ అయితే అది వైర్లెస్ అయితే ట్రాన్స్మిటర్ ఉంటుంది. దీంతోపాటు దీంట్లో ఏంటంటే బేసిక్ నాయిస్ కంట్రోల్ ఉంటుంది, అందులో స్ట్రాంగ్ నాయిస్ కంట్రోల్ ఉంటుంది, దీంట్లో బేసిక్ నాయిస్ కంట్రోల్ ఉంటుంది. సో మినిమం అనేది ఉంటుంది. సో దీనికి కంపారిజన్ అయితే చాలా వేరియేషన్ ఉంటుంది. ఇది ఏంటంటే స్మాల్ వ్లాగింగ్కి అలాంటికి అయితే పనికి వస్తుంది. సో మనం ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి అయితే అది పెట్టుకుంటే బెటర్. సో ఇది మైక్ మినీ అనమాట. దీంట్లో వచ్చేసి బేసిక్గా మనకు ఏంటంటే అప్ టు 5 to 6 hours అనే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్గా మనం ఒక్కసారి ఛార్జ్ చేసుకున్నాం దీని కంపార్ట్మెంట్స్లో అప్ టు 18 hours దాకా అయితే 2 ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ అనేది ఇది వన్స్ డిశ్చార్జ్ అయిందనుకో ఆ కంపార్ట్మెంట్లో పెడితే ఆటోమేటిక్గా రీఛార్జ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 1 by 1 యూస్ చేయొచ్చు, అప్ టు 18 hours దాకా అయితే యూస్ చేయొచ్చు మైక్ని. సో మైక్ మినీ అనేది వాయిస్ కంట్రోల్, నాయిస్ కంట్రోల్ అనేది ఓన్లీ బేసిక్స్ ఉంటాయి. సో దానంత నాయిస్ కంట్రోల్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయరు. సో బాగానే ఉంది. దీంట్లో డ్రైవర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అండ్ సైజ్ వైజ్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. దీంట్లో బేసిక్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా సైజ్ కూడా అనిపించదు, చూడడానికి చాలా క్యూట్గా బుడ్డిగా ఉంది ఇది. సో ఇది మీరు వింటున్న ఆడియోకి డిఫరెన్సెస్ అయితే ఇవి. ఈ రెండింటితో పాటు ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఏంటంటే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది, అప్ టు బ్లూటూత్. మనం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ట్రాన్స్మిటర్తో అయితే దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది. అట్లా కాకుండా బ్లూటూత్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంతో కూడా మనం దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో దాంట్లో కూడా ఉంటుంది. సో బేసిక్స్లో ఇవన్నీ చెప్పకుండా అవసరం లేదు, కాకపోతే ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి అయితే ట్రై చేశాను. సో ఇది మైక్ 2కి అండ్ మైక్ మినీకి ఉన్న వేరియేషన్. సో ఓవరాల్గా అయితే వీడియో ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా బెటర్గా కంటెంట్ అయితే ట్రై చేద్దాం. మనం పాకెట్ 3 గురించి ఓవరాల్ డీప్ వ్యూ అయితే చెక్ చేయలేదు. సో ఈరోజు చెక్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో అంతవరకు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం దీన్ని ఏరియల్ వ్యూస్ అనేది యాడ్ చేద్దాం. దాంట్లో ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, దాన్ని ఎలా అనేది నాయిస్ ఎలా ఉంటుందో అనేది చెక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో రండి. సో గైస్ ఇది డ్రోన్ అనమాట. సో మనం ఆల్వేస్ చెప్తూనే ఉన్నాను కదా మీకు, డ్రోన్ షాట్స్ అనేది చాలా విజువల్లీ బాగుంటాయి అండ్ చూడ్డానికి కూడా మనం వ్యూవర్స్ని అయితే అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మినీ 5 Pro డ్రోన్ అండ్ దాంతో వచ్చిన RC2 రిమోట్ ఇది. సో ఓవరాల్గా ఇదైతే ఉంది. సో మనం దీన్ని ఏరియల్ వ్యూ అయితే చూడడానికి అయితే ఇప్పటివరకు అయితే చూసారు కదా వీడియో. మైక్ 2 అండ్ మైక్ మినీ సౌండ్ క్వాలిటీ అయితే చెక్ చేసుకున్నారు. సో ఓవరాల్గా మనం మాట్లాడే విధానం అండ్ దాంట్లో సౌండ్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ అయితే దాంట్లో కన్సిడర్ చేసి సో ఓవరాల్గా మీకు వేరియేషన్ అయితే అర్థమవుతుంది. సో మైక్ 2కి అండ్ మైక్ మినీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది వాయిస్ క్వాలిటీలో. సో ఎందుకంటే దీంట్లో మైక్ 2లో వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, దాంట్లో బేసిక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అండ్ దీని రేంజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అప్ టు 250 మీటర్స్ ఇది మనం ట్రాన్స్మిటర్ని క్యారీ అయితే చేయొచ్చు మైక్ 2. అండ్ మైక్ మినీకి కూడా ఉంటుంది 200 to 250 ఉంటుంది. బట్ అది దాంట్లో ఏంటంటే రిసీవర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా అయినా బ్లూటూత్లో పెట్టుకోవచ్చు, కానీ అంత అక్యురేట్గా అయితే ఆడియో నాయిస్ని అయితే క్లారిటీగా అయితే క్యాప్చర్ చేయలేదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు బడ్జెట్ ఉంటే మైక్ 2ని కొనుక్కోండి, లేదు మిడ్ రేంజ్ అయితే బడ్జెట్ అయితే నార్మల్గా ఉంటే మైక్ మినీని అయితే తీసుకోండి. సో ఎందుకు మైక్ మినీకి మైక్ 2కి బడ్జెట్ విషయంలో ఎందుకంటానంటే మైక్ మినీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 11,000 నుంచి 11,500లో దొరికేస్తుంది. అదే మైక్ 2 అనుకోండి మీకు 23,000 to 24,000
మధ్యలో అయితే అప్రాక్సిమేట్లీ 27,000 కూడా అమ్ముతుంటారు. సో అది మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే వస్తాను. సో ఓవరాల్ స్ట్రెస్ ఫ్రీ వీడియోస్ అయితే ట్రై చేస్తాను. సో వెరీ సూన్ అవి కూడా రోల్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.